స్వామి శరణయ్యప్ప. రెండో రోజు స్వామి మేమైతే పళనికి వచ్చాము. ఇది 4వ టెంపుల్. ఇవ్వండి మా గురుస్వామి. గురుస్వామితో కొండెక్కితే ఆ వచ్చే ఫీలే వేరుంటుంది. రామచరణం. పళని టెంపుల్ అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం స్వామి. ఎంత పవిత్రమైనది అంటే ఈ యొక్క తమిళనాడు స్టేట్ ప్రజలంతా ఈ యొక్క టెంపుల్ని మస్తు పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఏంటంటే డిస్కౌంట్ ప్రైస్లోనే దొరుకుతాయి. అంటే మన తెలంగాణ ఆంధ్రాలో ఒక 30 రూపాయలు ఉన్న వస్తువు ఇక్కడికి వచ్చేసరికి 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే ఉంటుంది స్వామి. మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి. దారి పొడుగుతా మొత్తం అన్ని షాప్సే, ఎక్కడ చూసిన షాప్సే. వీళ్ళు చూడండి, నడవని వాళ్ళైతే గుర్రాల మీద నడిచిపోతారండి. మన బస్ పార్కింగ్ నుంచి టెంపుల్ వరకు 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దేవుడిని ఈ విధంగా ఊరేగింపిస్తారు. దేవుడు ఊరు చుట్టూరా ఊరేగింపిస్తారు. చూడండి ఈ విధంగా అసలు మస్తు ఉంటుంది షాపింగ్ అయితే. అన్ని విధాలమైన వస్తువులు దొరుకుతాయి స్వామి. జనాలైతే, ప్రజలైతే, భక్తులైతే తండోపతండాలుగా వస్తున్నారు. చాలా అంటే చాలా మస్తు ఉందండి ఇక్కడైతే టెంపుల్ కాడ. ఇక చూసారా, బొమ్మలు కానీ, బట్టలు కానీ, అగరొత్తులు వెలిగించే కుందులు కానీ ప్రతి ఒక్కటి కూడా డిస్కౌంట్, చాలా డిస్కౌంట్ అంటే చాలా డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది స్వామి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడంటే షాపింగే మెయిన్. షాపింగ్ చేస్తారు ఇక్కడ నుంచి ఇక కొండకి ఎక్కాలి స్వామి. ఇక అట్లా వెహికల్స్ నడవలేని వాళ్ళైతే అట్లా వెహికల్స్ మీద అయినా కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే రూప్స్ ఉంటాయి, రూప్స్ పైన కూడా వెళ్ళొచ్చు పైన టెంపుల్కి. ఇగో మణికంఠ స్వామి చూడండి, వస్తువులు కొనిచ్చట్లేదని అలిగిండు. ఇది మెయిన్ గోపురం స్వామి, పైకి ఎంట్రీ కావడానికి గోపురం. ఇగో ఇక్కడైతే స్వాములంతా ఆరాధన తీసుకుంటున్నారు. ఆరాధన తీసుకొని ఇక్కడ నుంచి అయితే మెట్లు స్టార్ట్ చేస్తారు. మెట్లు వచ్చేసి 1000 మెట్లు చిల్లర ఉంటాయి స్వామి. ఇక ఇక్కడ నుంచి మెట్లు స్టార్టు. మాకైతే ఫోన్ అయితే లోనకి వెళ్ళలేదని చెప్పేశారు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక నేను స్టాప్ అయ్యాను. ఎక్కే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ నుంచి నేను ఫోన్ తీసుకెళ్ళి లోన్ పెట్టేశాను. పైకి వెళ్ళిన తర్వాత మా గురుస్వామి ఫోన్ తీసుకుని వచ్చాడు. ఆయన ఫోన్తో పైన వ్యూస్ మొత్తం అక్కడ ఉన్న వ్యూస్ మొత్తం కవర్ చేశాను ఆల్మోస్ట్. అయితే ఫ్రీ దర్శనానికి అయితే చాలామంది ఉండేసరికి మేము టికెట్స్ 100 రూపీస్ పెట్టి ఆగొచ్చు, కనిపిస్తుంది కదా, 100 రూపీస్ పెట్టి టికెట్స్ తీసుకొని డైరెక్ట్ కోటధారలోనికి వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే పళని ఊరు వ్యూ చూడండి, ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఊరంతా కనిపిస్తుంది, సిటీ మొత్తం నలుమూల కనిపిస్తుంది ఈ గుట్ట మీద నుంచి. ఎంత మస్తుందంటే మస్తుంది స్వామి. కళ్ళు సరిపోవు, ఊరు చూడడానికి కళ్ళు సరిపోవు చుట్టూ. మేమైతే ఇక టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక 10 మంది చొప్పున ఒక టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే లోన్కి ఇక స్టార్ట్ అవుతున్నాము. ఇక ఈ స్వాములంతా మన స్వాములు టికెట్ కోసం అయితే ఎదురు చూశారు. ఇంతసేపు టికెట్ రావడంతో అందరు ఒక దగ్గరికి అయ్యి లోన్కి అయితే వెళ్దామనేసి రెడీ అయ్యారు. ఈ స్వాములంతా చూడండి, భక్తులు కూడా ఎంత చక్కగా ఒకళ్ళనొకళ్ళు దోచుకోకుండా ఎంత చక్కగా ఎవరి దారిలో వాళ్ళు దర్శనం చేసుకొని బయటికి అయితే వస్తున్నారు నీట్గా. మొత్తం గుట్ట మీదే ఉంటుంది స్వామి, టెంపుల్ మొత్తం గుట్ట మీదనే ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి తమిళనాడు వచ్చి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి అంట. అక్కడున్న స్వాములు అయితే చెప్తున్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు స్వామి, చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్వామి. ఇక టికెట్స్ వచ్చేసాయి. మా గురుస్వామి గారు స్టెప్స్ ఎక్కలేక చాలా ఇబ్బందిగా ఎక్కారు. అలసిపోయి కూర్చొని ఉన్నారు. మన స్వాములంతా నిల్చొని ఉంటే మా గురుస్వామి వారు చూడండి ఎలా కూర్చొని ఉన్నారో. చెమటలు మాత్రం ఘోరంగా పట్టాయి. నెక్స్ట్ వచ్చేసి మన స్వాములు 10 మంది చొప్పున ఒక టికెట్ తీసుకొని ఎవరికి వెళ్ళి వెళ్ళాలనేది చూసుకున్నారు. కోతి చూసారా ఎలా తింటుందో.
నెక్స్ట్ అయితే లోనకైతే వెళ్తున్నాం స్వామి. అందరం అయితే కలిసి వెళ్తున్నాము. ఎవరి బ్యాచ్ వాళ్ళు చూసుకుంటూ కలుసుకుంటూ వెళ్ళిపోతున్నాము. లోనకైతే వెళ్తున్నాం స్వామి. మన స్వాములంతా తెలుగు మాట్లాడేది చూసి పక్కన తమిళ స్వాములు, ఏ స్వాములు ఎవరు స్వాములు మీరంతా, ఏంటి మీ భాష అనేసి తలకాయ అయితే గోక్కుంటున్నారు స్వామి. పక్కన కనిపిస్తున్న గేట్ అయితే అది ఫ్రీ దర్శనం స్వామి. కానీ ఫ్రీ దర్శనానికి వెళ్తే మనకి టైం సరిపోదని చెప్పేసి 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని ఇక కోటాలో అయితే వచ్చి కూర్చున్నాము. ఇక్కడ కోతి చూసారా, ఏ ఎవర్రా మీరంతా, ఎందుకు వచ్చారా ఇక్కడికి అని చెప్పేసి అయితే తలకాయ గొక్కుంటుంది. అది దానికి ఏం అర్థం కావట్లేదు. దానికి వెళ్ళి చూసి స్వాములు నవ్వేసరికి అదైతే మాకెళ్ళి చూసి ఎక్కిరిస్తుంది. ఇక ఈ కోటాలకు అయితే వచ్చేసాం స్వామి. 100 రూపీస్ టికెట్ తీసుకొని అయితే అందరం అయితే ఒక్కడనే కూర్చున్నాము. అంటే స్టెప్ బై స్టెప్ అయితే డోర్ తీస్తారనమాట దర్శనానికి, లోనకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. నెక్స్ట్ అక్కడ దర్శనం అయిపోయింది, దిగుతున్నాం స్వామి. లోనకైతే ఫోన్ ఎంట్రీ లేదని చెప్పేసరికి లోనకైతే ఫోన్ తీసుకోపోలేదు. ఇక అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. ఆ స్టెప్స్ అయితే దిగుతున్నాం స్వామి. మణికంఠ స్వామి అయితే కాళ్ళు నొస్తున్నాయని ఏడుస్తున్నాడు. మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. దిగుతున్నాం స్వామి. 1000 మెట్లు దిగాలి కదా. మణికంఠ స్వామి అప్పటికి ఏడుస్తున్నాడు, బొమ్మలు కొనియలేదు, నన్ను మొత్తం మెట్లు దింపుతున్నాడని. చూడండి. నెక్స్ట్ టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వామి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మిమ్మల్ని గిచ్చుతా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ స్వామి. స్వామి శరణయ్యప్ప.